సో ఒకసారి నెగిటివ్ స్లైసింగ్ చూద్దామండి. నిన్న క్లియర్గా చెప్పలేదు నేను నెగిటివ్ స్లైసింగ్. సో మనకి లిస్టులు అంటే ఏమనుకున్నాము? ఇప్పుడు నేను హెట్రోజీనియస్, నాన్ హెట్రోజీనియస్. ఓకే. సో ఇక్కడ మనకి లిస్ట్ అనేది హెట్రోజీనియసా, నాన్ హెట్రోజీనియసా? నేను క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చెప్పాలి. ఓకే. హెట్రోజీనియసా, నాన్ హెట్రోజీనియసా లిస్ట్ అనేది? Non-heterogeneous, sir, but hetero kuda if required we can assign the same subtype. I mean that same all R string type also. రైట్. ఓకే. అంతే అండి. సో తర్వాత ఇంకోటి ఏంటిది? లీనియర్, స్కేలర్. స్కేలరా, లీనియర్? సో లిస్టుని మనం స్క్వేర్ బ్రాకెట్స్‌తో మెన్షన్ చేస్తాం. ఓకే. సో లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్‌ని మనం రిట్రైవ్ చేసుకోవడానికి ఇండెక్స్ వాల్యూస్ తోటి మనం నేమ్‌లో ఉన్న వాల్యూస్‌ని, లిస్ట్‌లో ఉన్న వాల్యూస్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇది లిస్ట్. ఇప్పుడు మనం నెగెటివ్ స్లైసింగ్. ఓకేనా? సో పాజిటివ్ స్లైసింగ్ కూడా ఒకసారి చూద్దాము. అంటే నాకు 0 దగ్గర నుంచి స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ వాల్యూ. ఓకే. ఇక్కడ నేమ్ ఆఫ్ స్టార్ట్ 0 దగ్గర నుంచి ఎక్కడ స్టాప్ కావాలి అంటే సెకండ్ ఎలిమెంట్‌తో స్టార్ట్ కావాలి. రైట్. సో కామానా, కోలన్ అక్కడ ఇవ్వాల్సింది. నేమ్ కోలన్ 0,2. సో మనకి 0, అంటే 0 ఇండెక్స్‌తో స్టార్ట్ అయ్యి 2 ఇండెక్స్‌లో ఆపమంటున్నాం. సో 0 ఇండెక్స్‌లో 2, మనకి 1 ఇండెక్స్‌లో మ్యాంగో ఉంది కాబట్టి సెకండ్ ఇండెక్స్ తోటి స్టాప్ చేసామన్నాం కాబట్టి 2, మ్యాంగో మనకి సబ్ లిస్ట్ క్రియేట్ అయింది. ఓకే. మనం ఎలా లిస్ట్‌లోటి పాజిటివ్ ఇండెక్సింగ్ తోటి వాల్యూస్ మనం రిట్రైవ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా ఉంటుంది లిస్ట్‌కి. మన స్ట్రింగ్‌కి ఎలాగైతే నెగెటివ్ ఇండెక్సింగ్ ఉందో దీనికి కూడా నెగెటివ్ ఇండెక్సింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం అండి. హలో. ఓకే. సో నెగెటివ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. -1 దీనికి నెగెటివ్ ఇండెక్స్ -1, -2, -3, -4, -5. ఓకే. సో తర్వాత దీని మీద ఫంక్షన్స్ కూడా వర్కౌట్ అవుతాయో లేదో చూద్దాం. లెన్ ఆఫ్ నేమ్ మనకి ఏమొచ్చింది? 5 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఓకే. ఇండెక్స్ వాల్యూ 0 దగ్గర నుంచి 4 ఉంది. లెంత్ ఆఫ్ నేమ్ వచ్చేసి 5 ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తుంది. ఓకే. So negative slicing in Python lets to access the elements from the end of the list. It is a handy way to get. Okay. Example చూద్దాము. లిస్ట్ స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ వాల్యూ. సో మనకి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అని చెప్పి ఈ ఒక లిస్ట్ ఉంది. దీన్నే నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. నెంబర్స్ ఈక్వల్స్ టు ఇందులో నెంబర్స్ 0 దగ్గర నుంచి 9 వరకు ఉంది. ఓకే.
సో ఇది ఒక లిస్టు. సో నేను లిస్ట్ ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ప్రింట్ నెంబర్స్ సో మనకు అందులో ఉన్న నెంబర్స్ అన్ని కూడా మనకు ప్రింట్ అయ్యాయి. ఒక 1 by 1 రీడ్ చేసుకోవాలంటే ఫర్ లూప్ తోటి మనం రీడ్ చేసుకోవాలి, రైట్? సో తర్వాత గెట్ లాస్ట్ ఎలిమెంట్. ఓకేనా? నాకు నెగిటివ్ ఇండెక్సింగ్ ద్వారా నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి. లాస్ట్ ఎలిమెంట్ ఏంటిది ఇందులో? 9 అనేది లాస్ట్ ఎలిమెంట్. ఓకే, సో నాకు లాస్ట్ ఎలిమెంట్ కావాలి అన్నప్పుడు మనం నెగిటివ్ ఇండెక్సింగ్ తోటి కూడా మనం లాస్ట్ నెంబర్ని తెచ్చుకోవచ్చు. నెంబర్స్ ఆఫ్ -1. ఓకేనా? సో దీని సింటాక్స్ ఏంటి? స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, ఓకేనా, స్టెప్ వాల్యూ. సో నెంబర్స్ ఆఫ్ -1 అంటే మనకి లాస్ట్ నెంబర్ వచ్చింది. -1 ఇండెక్స్ లో 9 ఉంది కాబట్టి 9 వచ్చింది. ఓకే, సో నేను 1 ఇచ్చాను అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. ఇక్కడ వరకు మీరు ఎగ్రీనే కదా. సో తర్వాత నేను సింపుల్ గా ఇలా ఇచ్చేసాను. ఓకేనా? 2 కాలమ్స్ ఇచ్చాను, ఏమీ ఇవ్వలే అందులో. అలాంటప్పుడు ఎంటైర్ లిస్ట్ మనకు వచ్చేస్తుంది, రైట్? మార్పులను తీసుకుని ఓకే. సో తర్వాత నెంబర్స్ ఆఫ్ కోలన్ -1 అని ఇచ్చాం. ఇది సెకండ్ వాల్యూ. ఇప్పుడు దీని సింటాక్స్ ఏంటి గుర్తుందా? స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ. ఒకవేళ మనం ఒకటే ఇస్తే అది స్టార్ట్ వాల్యూ. ఒకవేళ 2 కోలన్ 2 ఇస్తే స్టార్ట్ వాల్యూ అండ్ స్టాప్ వాల్యూ. ఒకవేళ 3వ పారామీటర్ కూడా ఇస్తే అది స్టెప్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ మనం ఏం పారామీటర్ ఇచ్చినట్టు ఇక్కడ ఇది స్టార్ట్ వాల్యూనా స్టాప్ వాల్యూ? గెట్ ఆల్ అని ఎక్స్పెక్ట్ ద లాస్ట్ నెంబర్. ఇది స్టార్ట్, స్టాప్. ఓకేనా? మీకు డౌట్ వస్తుందా అన్న? అర్థం అవుతుందా? లిస్ట్ ఆఫ్ స్టార్ట్, స్టాప్, స్టెప్. ఓకే, సో నేనేం ఇస్తున్నాను? స్టాప్ వాల్యూ ఇచ్చేస్తున్నాను. ఓకేనా? సో నేను సెకండ్ పారామీటర్ కింద స్టాప్ వాల్యూని మెన్షన్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ 0 దగ్గర నుంచి స్టార్ట్ చెయ్యి, -1 తోటి ఎండ్ చేయండి. -1 అంటే ఏది? సో 9 సార్. లాస్ట్ సో 8 9 దాకా కదా, ప్రింట్ అవుతుంది. 8 దాకా మనకు ప్రింట్ అవుతుంది. ఇవన్నీ కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఈజీగానే ఉంటాయి కానీ ఇప్పుడు నేను ఇలా కాకుండా ఇలా ఇచ్చానంటే ఏం ప్రింట్ అవుతుందో చెప్పండి. -1 కాకుండా 1 ఇస్తే స్టాప్ 1 దగ్గరే స్టాప్ చేసేయమంటున్నాను. అంటే మనకి ఏ ఎలిమెంట్ వస్తుంది? ఓన్లీ 0 1 వస్తుంది సార్. అమ్మా 0 1 రాదు. ఓన్లీ 1 తోటి స్టాప్ చేసేయమంటున్నాం కదా, 0 ఎలిమెంట్ ఒకటే వస్తుంది. ఓకేనా? సో తర్వాత లాస్ట్ 2 ఆఫ్ ద సెకండ్ టు లాస్ట్. ఓకే, గెట్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద థర్డ్ టు లాస్ట్ టు ద సెకండ్ టు లాస్ట్. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ మనం ఏమేమి ఇచ్చాము? స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ ఇచ్చాము. స్టార్ట్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నాము? -3. -3 అంటే ఏముంది ఇక్కడ? -3 ఇండెక్స్ లో ఏముంది? 7 దగ్గర నుంచి ఎక్కడ స్టాప్ చేయమంటున్నాను? -1 తోటి స్టాప్ చేయమంటున్నాను. -1 అంటే ఏముంది? -1 ఇండెక్స్ పొజిషన్ లో ఈ లిస్ట్ లో ఏం నెంబర్ ఉంది? మిగతా ఇద్దరు చెప్పండి. ఈ లిస్ట్ లో నెంబర్స్ అనే లిస్ట్ లో -1 అనే ఇండెక్స్ వాల్యూలో ఏం వాల్యూ ఉంది? 9. రైట్, ఓకే. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? -3 తోటి స్టార్ట్ చేసి అంటే 7 తోటి స్టార్ట్ చేసి ఎంతతో ఎండ్ చేయమంటున్నాము? -1 తోటి ఎండ్ చేయమంటున్నాము. అంటే మనకి ఏం ఎలిమెంట్స్ వస్తాయి? 7, 8. అంటే మనకి ఓకే, అర్థమైంది కదా మీకు? సార్ నాకు క్వెషన్ లో చిన్న డౌట్ ఉంది. గెట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద థర్డ్ టు లాస్ట్ అని ఉంది కదా. ఓకే, థర్డ్ టు లాస్ట్ అంటే లాస్ట్ నుంచి థర్డ్ అనా? లాస్ట్ నుంచి 3 లాస్ట్ బట్ 1 కాకుండా 2 ఎలిమెంట్స్. దీని మీనింగ్ వచ్చేసి
లాస్ట్ బట్ 1 కాకుండా లాస్ట్ నుంచి 2 డిజిట్స్ కావాలని అడిగారు అంతే. ఓకేనా? గెట్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ థర్డ్ టు లాస్ట్, థర్డ్ టు లాస్ట్. ఓకే, సో లాస్ట్ నుంచి థర్డ్ ఎలిమెంట్ టు ద సెకండ్ టు లాస్ట్. ఓకేనా? ఈ ఎలిమెంట్ ఈ ఎలిమెంట్ కదండి ఇక్కడ. సో థర్డ్ టు లాస్ట్ టు సెకండ్ టు లాస్ట్. సార్ దీన్ని ఇంకొక వేలో -3, -2 అని రాయొచ్చా? -2 అంటే ఎక్కువతో ఎండ్ అయిపోద్ది, -2 తోటే ఎండ్ అయిపోతుంది కదా. అప్పుడు మనకి ఏ ఎలిమెంట్ వస్తుంది? ఓ -3, -1 అని రాయొచ్చా? కామా పెట్టచ్చా అసలు? పెట్టకూడదా? అది సింటాక్స్ రాంగ్ వస్తుంది, మీరు కామా పెట్టకూడదు కోలని. నేను ఇందాక నుంచి చెప్పేది అదే మీకు. ఓకే, దీని సింటాక్స్ ఏంటి? ఓకే సార్, అర్థమైంది. ఓకేనా? స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ మధ్యలో కోలన్ ఉండాలి. ఓకే. ఓకేనా? అర్థమైందా? కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. మనకి ఇక్కడ అడిగింది అదే, మనకి లాస్ట్ నుంచి థర్డ్ ఎలిమెంట్, లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ కావాలని అడిగాడు. లేకపోతే ఇంకో ఇంకో ఈ క్వశ్చన్ ఇంకోలాగా ఎలా అడగొచ్చు? లాస్ట్ ఎలిమెంట్ కాకుండా దాని పక్కన ఉన్న లాస్ట్ ఎలిమెంట్ తీసేసి లాస్ట్ నుంచి 2 ఎలిమెంట్స్ అని అడగొచ్చు. ఓకే, గెట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ 5th టు లాస్ట్ టు ద లాస్ట్ నెంబర్స్. ఓకేనా? 5th టు ద లాస్ట్. రైట్. సో నెంబర్స్ ఇది మీకు తెలిసిందే, సింపుల్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే -5 అని ఇచ్చాను. -5 దీన్ని ఇలా. ఓకే, -5 అంటే ఏమొస్తుంది అసలు? మీనింగ్ ఏంటి? స్టార్ట్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నాను? 5 నుంచి. -5 నుంచి స్టార్ట్ చేయండి. సో ఏమొచ్చింది మనకి? 5th ఎలిమెంట్ ఒకటే వచ్చింది, అంతేనా? యాక్చువల్గా ఇలా సింపుల్ అంటే మీనింగ్ ఏంటి? మా 5th ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ వరకు కావాలి నాకు. అలాంటప్పుడు ఏం చేయాలి నేను? మన సింటాక్స్ ఫాలో అవడమే, కోలం పెట్టాలి అంతే. ఓకే, ఇప్పుడు అంతేనా? అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? నో డౌట్ సార్, అర్థమైంది. నో డౌట్ సార్. సార్ జస్ట్ టు కన్ఫర్మ్, పాజిటివ్ ఇండెక్సింగ్ ఏమో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతది. నెగెటివ్ ఇండెక్సింగ్ మాత్రం -1 నుంచి స్టార్ట్ అవుతది కదా సార్? అంతే. ఓకేనా? సో ఇక్కడ వరకు మనకి నెగిటివ్ ఇండెక్సింగ్. ఓకే, సో ఇంకో 4 చేద్దాం. కంబైనింగ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్. సో get elements from index 2 to the second last. ఓకే, సో దీన్ని పాజిటివ్ లో ఎలా రాస్తారో కూడా నేను చెప్తాను. సో నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నారు? 2 దగ్గర నుంచి లాస్ట్ 1. ఇది ఆల్రెడీ మనం చూసాం. ఓకే, సో నెంబర్స్ గెట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద థర్డ్ టు లాస్ట్ టు ద ఇండెక్స్ 8. థర్డ్ టు లాస్ట్ టు ఇండెక్స్ 8. ఓకే, సో అంటే లాస్ట్, థర్డ్ టు లాస్ట్. ఓకేనా? ఈ కొద్దిగా ఇంగ్లీష్ ఏదో వేరే లెవెల్లో ఇచ్చినట్టుంది. మనకి ఏం కావాలంట? సో ఇండెక్స్ 8 -3 నుంచి ఇండెక్స్ 8 వరకు కూడా ప్రింట్ చేయమని అడుగుతున్నాం. ఓకే, ఇప్పుడు -3 అంటే ఏది? ఇప్పుడు మన యొక్క లిస్ట్ లో -3 ఎలిమెంట్ ఏముంది? 7. ఒకసారి నెంబర్స్ ప్రింట్ చేయండి. -3 అంటే 7 కదా సార్? 9, 8, 7 లాస్ట్ నుంచి థర్డ్ 1. ఓకే, ఇక్కడ -3 ఎలిమెంట్ అంటే ఇదే కదా, 7. ఓకేనా?
7 దగ్గర నుంచి ఇండెక్స్ 8 వరకు ప్రింట్ చేయమంటున్నారు. ఇండెక్స్ 8 లో ఏముంది? సో ఇండెక్స్ 8 లో 9 ఉంది. 9 కన్నా ముందు వరకు మనకి ప్రింట్ చేయమంటున్నారు. ఓకే, మనకి ఏమేమి ప్రింట్ అయినాయి ఇక్కడ? -3 -2 ప్రింట్ అయింది, అంతేనా? గెట్ ఎలిమెంట్స్ Yes. ఫ్రమ్ 0 to the 4th to last. ఓకే, సో ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, కాకపోతే కొద్దిగా ఇంగ్లీష్ అర్థమైతే చాలు. ఏమొచ్చింది మనకి? 4th ఎలిమెంట్ వరకు వచ్చింది, -4th ఎలిమెంట్ వరకు. ఓకే, -4 లో ఏముంది ఇక్కడ? 1 2 3 4 6, అందుకని 1 2 3 4 5 వచ్చింది. సో ఇక్కడ నెగిటివ్ స్టెప్ వాల్యూస్ ఇంతవరకు మనం చూడలేదు. స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ చూసాం మనం, కానీ స్టెప్ వాల్యూస్ చూడలేదు, కాబట్టి స్టెప్ వాల్యూస్ కూడా చూద్దాం. రివర్స్ ద ఎంటైర్ లిస్ట్. ఇది చాలా ఈజీగా ఉంది. రివర్స్ ద ఎంటైర్ లిస్ట్. ఇది అర్థమవుతుందో లేదో చూడండి. మనం దేంతో స్టార్ట్ చేయమన్నాము? ఈ లిస్ట్ లో మనం స్లైసింగ్ చేస్తున్నాం. ఇక్కడ స్లైసింగ్ చేస్తున్నాం. ఓకే, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నాం? ఈ లిస్ట్ లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నాం, ఎక్కడితో స్టాప్ చేయమన్నాం, ఎంత ఇంక్రిమెంట్ చేయమన్నాం? లిస్ట్ లో 0 నుంచి స్టార్ట్ చేయమంటున్నాము. ఎండ్ ఎక్కడ దాకా ఉంది అయితే ఆ ఎండ్ తో స్టాప్ చేయమంటున్నాం. ఓకేనా? సో ఎంత ఇంక్రిమెంట్ చేయమంటున్నాం? -1. ఓకేనా? సో ఫస్ట్ మనకి -1 తో చేస్తున్నాం కాబట్టి, ఓకే, ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవుతుంది? లాస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో తర్వాత 1 by 1 ఇంక్రిమెంట్ చేసుకుంటా లాస్ట్ వరకు మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో లాస్ట్ ఇండెక్స్ లో ఏముంది? 9 ఉంది, -1. తర్వాత ఓడ్ ఇంక్రిమెంట్ చేసుకుని 8 ని ప్రింట్ చేసింది. సో ఇందులో కూడా ఫర్ లూప్ అనేది రన్ అవుతా ఉంది. సో గెట్ ద లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఇన్ రివర్స్ ఆర్డర్. ఇది కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా మిగతా చేసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. గెట్ ద లాస్ట్ 3 ఎలిమెంట్స్ ఇన్ ద రివర్స్ ఆర్డర్. ఓకే, మన ప్రింట్ మనకి ఏమేమి రావాలి? లాస్ట్ 3 నెంబర్స్ రివర్స్ ఆర్డర్ లో రావాలి. ఓకేనా? 987 రావాలి, అంతేనా? ఇక్కడ చెప్పింది కూడా అదే కదా. సో ఏంటి దానికి స్లైసింగ్ ఆపరేషన్? చూసి చెప్తున్నాం కాబట్టి ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నామండి. మనం ఓన్ గా చేయాలి అని టైం పడుతుంది. ఓకే, ఇక్కడ -1 తోటి స్టార్ట్ చేయమంటున్నాం. ఎక్కడితోటి స్టాప్ చేయమంటున్నాము? -4. -4 అంటే లాస్ట్ 3 నెంబర్స్ కావాలి అంటే మనకు -4 కదా ఇండెక్స్. సో Sir. తర్వాత వచ్చి స్టెప్ వాల్యూ అంతా -1 తోటి స్టెప్ చేయండి. అంటే -1 తో స్టార్ట్ చేసి 9. సో -1 లో ఫస్ట్ మనకి ఏముంది? 9 ఉంది. ఓకే, తర్వాత వచ్చేసి ఒకటి ఇంక్రిమెంట్ చేసుకుంది, 8 ప్రింట్ అయింది. ఒకటి ఇంక్రిమెంట్ చేసుకుంది, 7. సో -4 అంటే 6 కాబట్టి -4 అనేది లూప్ టెర్మినేట్ అయిపోతుంది. మనకి ఏమొస్తుంది? ఫైనల్ గా 7 9 8 7 వచ్చింది. ఇది అర్థమైందా ప్రవళిక? ఎస్ సార్, అర్థమైంది. మిగతా మీ ఇద్దరికండి. సరే సార్, ఇది ఆల్రెడీ చెప్పారు సార్ మొన్నే. మొన్న చెప్పలేదు నన్ను, నేను నెగిటివ్ ఇండెక్స్ చెప్పలే. అదే సగమే ఊరికి పైన చెప్పాను, మొత్తం చెప్పలేదని ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. ఓకే, సో రివర్స్ ద లిస్ట్ ఫ్రమ్ ద సెకండ్ టు ద లాస్ట్ టు ద థర్డ్ ఎలిమెంట్. సో ఏంటంట? రివర్స్ ద లిస్ట్ ఫ్రమ్ ద సెకండ్ టు లాస్ట్ టు ద థర్డ్ ఎలిమెంట్. థర్డ్ వన్. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చూడండి. ఏదన్నా డౌట్ వస్తే, మీకు ఇది ఎందుకు వచ్చింది అని డౌట్ వస్తే నన్ను ఒకసారి అడగండి. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ మీకు అక్కడ పెట్టి గెట్ ఎలిమెంట్ ఫ్రమ్ 4th టు ద లాస్ట్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎండ్. ఓకే, సో ఇవి కూడా ఒక 2 ఎగ్జాంపుల్ చూసి, మోర్ కాంప్లెక్స్ అన్నారు కదా, ఎందుకు కాంప్లెక్స్ ఒకసారి చూడండి.
Okay. So get the first 3 elements by slicing from the 4th to last element in reverse. Hello. So get the first 3 elements by slicing. Okay. So from the 4th to last element in reverse. సో సరే ఈ కోడ్ని అర్థం చేసుకోండి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం? -8 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. -8 అంటే ఏముంది మనకి? 2. -8 2 రైట్ 100%. సో తర్వాత -11లో ఏముంది? -11లో -11లో ఏం ఉండదు కదా సార్. 10 దాకానే మనకు ఉన్నది. సో 0 దాకా ప్రింట్ అవుతుంది. ప్రింట్ అవుతుంది. 0 కూడా ప్రింట్ చేయాలంటే -11 అవుతుంది. అంతే కదా? ఎందుకంటే దీని సైజు 10 కదా. తర్వాత ఇంక్రిమెంట్ చేయమని అంటే -8 దగ్గర నుంచి 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ -1 తోటి. సో -8ని 1 ఇంక్రిమెంట్ చేస్తే ఏమొస్తుంది? -8ని 1 ఇంక్రిమెంట్ చేస్తే -9 కదా వచ్చేది. సో ఫస్ట్ -8 ప్రింట్ అయింది. తర్వాత -8 1 ఇంక్రిమెంట్ చేస్తే -9 9 వాల్యూలో 1 ఉంది. -10లో 0 210 ప్రింట్. ఓకేనా? ఈని గుర్తుపెట్టుకోండి. ఎక్కడితో స్టార్ట్ చేయాలి, ఎక్కడితో ఎండ్ చేయాలి, ఎంత ఇంక్రిమెంట్ చేయాలి. ఓకేనా? ఇందులో ఇన్నర్‌గా ఫర్ లూప్ రన్ అవుతుంది. సో ఇలా మీరు కంప్లీట్‌గా నెగెటివ్ స్లైసింగ్, పాజిటివ్ స్లైసింగ్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమన్నా దొరికితే వాటిని కూడా ట్రై చేయండి. ఏదైంది? ఇది చెప్పావండి ఇండెక్స్ స్లైసింగ్. ఇది అయిపోయింది. ఇది స్టార్ట్ చేస్తుంది. రైటింగ్ మోడిఫైయింగ్ ద లిస్ట్. సో మన లిస్ట్ అనేది మ్యూటబులా, ఇమ్యూటబులా? మ్యూటబుల్ సార్. వి కెన్ చేంజ్ ఇట్. వేరియబుల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే వాల్యూస్ ని చేంజ్ చేయొచ్చు వేరియబుల్. ఓకేనా? వేరియబుల్ రైట్. ఇప్పుడు నేను ఒక లిస్ట్ తీసుకున్నాను. లిస్ట్ నేమ్ వచ్చేసి నెంబర్స్ కాకుండా ఫస్ట్ క్రియేట్ చేసిన లిస్ట్. సో ఈ లిస్ట్ లో మనకి లిస్ట్ చేద్దాం. హలో హలో జనరేటివ్ అవునండి. అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 3 క్లాసులు అయిందండి. అది పెట్టాను నేను. సారీ అండి. అదే అండి సేమ్ లింక్. ఈ రోజు కావాలంటే సేమ్ లింక్ తోటి జాయిన్. ఓకే సార్. నాకు వాట్సాప్ లో ఒకసారి పింక్ చేయండి. నేను ఓకే సార్. ఇక్కడ మనకు లిస్ట్ లో నాకు మ్యాంగో ఉంది. ఎందులో ఉంది? నేమ్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ 0తో మ్యాంగో వినపడుతుంది కదండి. ఓకే రైట్. సో ఇప్పుడు నేను మ్యాంగోని తీసేయాలి. మ్యాంగో తీసేస్తే అందులో బనానా పెడదాం అనుకుంటున్నాను. మ్యాంగో ప్లేస్ మ్యాంగో కంప్లీట్ గా రిమూవ్ అయిపోయి అందులో బనానా రావాలి. ఇప్పుడు చూడండి, నేను నేమ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 ఈక్వల్స్ టు ఇందులో ఏం పెడుతున్నాను? బనానా. ఓకే. సో రన్ చేశాను. ఇప్పుడు నేమ్ని ప్రింట్ చేస్తాను. మనకి మ్యాంగో ప్లేస్ లో ఏమి రిప్లేస్ అయిపోయింది? బనానా వచ్చేసింది. అంటే మరి ఈ లిస్ట్ అనేది మ్యూటబుల్ అన్నాం. మరి స్ట్రింగ్ అనేది ఏంటిది? ఇమ్యూటబుల్. ఓకే. ఇప్పుడు నేను n1 అనే ఒక స్ట్రింగ్ అని తీసుకున్నాను. ఇక్కడ మ్యూటబుల్, ఇమ్యూటబుల్ మీకు డిఫరెన్స్ తెలియాలి. సో ఇందులో వెంకట్ని సేవ్ చేస్తాను. ఇందులో ఉన్న థర్డ్ ఎలిమెంట్ నేను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఏంటి? ఇందులో ఉన్న థర్డ్ ఎలిమెంట్ నేను ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాను?
స్ట్రింగ్ ఇండెక్సింగ్. ఓకే, n1 అంటే థర్డ్ ఎలిమెంట్ వస్తుంది నాకు. సో n వచ్చిందా? ఇప్పుడు n(2) ఈక్వల్స్ టు నేనేం చేస్తున్నానంటే వెంకట్ ప్లేస్ లో సమ్ జేని ప్రింట్ చేద్దాం, జేని రీప్లేస్ చేద్దామని ట్రై చేస్తాం. ఏమంటుంది? స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటుంది, అంటే టైప్ ట్రేస్ బ్యాక్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఓకేనా, ఇమ్యూటబుల్. సో ఐటమ్ ని నాట్ సపోర్ట్ ద ఐటమ్ అసైన్మెంట్. సో ఇందులో ఉన్న సెకండ్ ఎలిమెంట్ లోకి నేను ఎన్ తీసేసి జేని చేంజ్ చేయలేకపోతుంది. కావాలనుకుంటే మీరు సపరేట్ గా కొత్త వేరియబుల్ క్రియేట్ చేసుకుని బిఎన్జేకేఏటి అని చెప్పి రాసుకోవాలి తప్పించి ఉన్న స్ట్రింగ్ లో మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి. అలాగే లిస్ట్ లో అయితే మోడిఫికేషన్స్ జరుగుతాయి, అందుకని వీటిని ఇమ్యూటబుల్ అంటుంది. ఓకే, తర్వాత ఇప్పుడు నాకు అన్ని చాలా సింపుల్ గా ఉంటుంది మోడిఫై. సో మీకు ఇండెక్సింగ్ తోటి మోడిఫై చేయడం చాలా ఈజీనే, కానీ స్లైసింగ్ తోటి మోడిఫై చేయాలంటే మాత్రం కొద్దిగా మీకు నెగిటివ్ స్లైసింగ్ కూడా పాజిటివ్ స్లైసింగ్ ఐడియా వచ్చింది కాబట్టి కొద్దిగా ఈజీ. రైట్, సో ఏం చేయమంటున్నారు? ఫ్రూట్స్ లో యాపిల్, బనానా, చెర్రీ ఉంది. ఫ్రూట్స్ ఆఫ్ 1 లో ఏం రాస్తున్నారు? బ్లూబెర్రీని యాడ్ చేస్తారు. ఓకే, సో యాపిల్ పోయి బనానా పోయి బ్లూబెర్రీ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇండెక్స్ ఆల్రెడీ ఉన్న ఐటమ్స్ లో ఒక ఐటమ్ తీసేసి ఇంకో ఐటమ్ ప్లేస్ లో ఇంకో ఐటమ్ ని యాడ్ చేస్తాం లిస్ట్ ఐటమ్స్ లో. కానీ ఒక్కోసారి లిస్ట్ కి మనం ఏం చేయాల్సి వస్తుంది? అపెండ్ చేయాల్సి వస్తుంది. అంటే యాపిల్ కన్నా ముందు మనం చెర్రీని బ్లూబెర్రీని యాడ్ చేయాల్సి వస్తుంది. దానికి కూడా సో మెనీ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తాం, ఓన్లీ ఎలిమెంట్స్ వాల్యూని తీసి కొత్త ఎలిమెంట్ ని యాడ్ చేస్తాం. రైట్, నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా మీకు ఐడియా ఉంది. సో 10, 20, 9, 30 ఇవన్నీ -1 లో నుంచి ఏం చేయమంటున్నాను? -1 దానికి 99 ని యాడ్ చేయండి. అంటే 40 పోయి మనకి ఏమొస్తుంది? 19. 10, 20, 30, 19. ఓకే, సో తర్వాత మోడిఫై మల్టిపుల్ ఎలిమెంట్స్ స్లైసింగ్. ఓకేనా, ఇండెక్సింగ్ స్లైసింగ్ లో అయితే సింపుల్ గా ఒక ఎలిమెంట్ ని చేంజ్ చేస్తాము. స్లైసింగ్ లో స్టాప్ వాల్యూస్ ని ఇచ్చేస్తాం, మల్టిపుల్ వాల్యూస్ ని చేంజ్ చేస్తాం. ఓకే, చాలా సార్లు వస్తుందండి మనకి. రైట్, క్లీనింగ్ లో డేటా క్లీనింగ్ లో ఈ ఫంక్షన్స్ అన్ని బాగా యూజ్ అవుతాయి. స్లైసింగ్, ఇండెక్సింగ్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ చేయలేదు. సో కలర్స్ లో రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో ఉంది. కలర్స్ 1,3 అంటే ఏమొస్తాయండి మనకి? 1:3 అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 1:3 రెడ్, గ్రీన్, బ్లూ సార్. రెడ్, గ్రీన్, బ్లూ అంతే. రెడ్ ఎందుకు వస్తుంది? రెడ్ రాదు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమన్నాం ఇండెక్స్? గ్రీన్, గ్రీన్. ఇది నువ్వు ఉన్నావా? ఆయన రాలేదండి మన ఇవాళ నెట్ పోయింది సార్. ఆఫ్టర్నూన్ బాగా వాన కొట్టింది కదా, నెట్ పోయిందంట. ఆయనకి నెట్ రావట్లేదు. నేను ఆయన అనుకుంటున్నాను. ఓకే, పింక్. సో ఏం చేస్తున్నాను? 1 దగ్గర నుంచి 3 లోకి రిప్లేస్ చేస్తున్నాను. 1 గ్రీన్, 2 బ్లూ వచ్చింది. సో గ్రీన్ ని పింక్ తోటి, బ్లూని కైన్ తోటి రీప్లేస్ చేస్తుంది. అంతేనా? పింక్, కైన్, రెడ్, పింక్, కైన్, ఎల్లో. సో ఇది అర్థమైందా ప్రవళిక? Yes, sir. ఎగ్జాంపుల్, రీప్లేసింగ్ విత్ డిఫరెంట్. ఎందుకు అడుగుతామంటండి, ఇప్పుడు మీరు సైలెంట్ గా ఉండి నేను క్లాస్ చెప్తున్నాను అనుకోండి, నాకు చెప్పబుద్ధి కాదు. అందుకని మధ్యలో మిమ్మల్ని అర్థమైందా ఊరికి పలకరించేది అందుకే. ఓకే, సో రీప్లేసింగ్ విత్ డిఫరెంట్ సైజ్ లిస్ట్. నెంబర్స్ ఈక్వల్స్ 1, 2, 3, 4, 5. సో నెంబర్స్ 1 దగ్గర నుంచి 4 వరకు. అసలు మనకి నెంబర్స్ 1 దగ్గర నుంచి 4 వరకు ఏమొస్తాయి? 2, 3, 4 వస్తాయి, అంతేనా? అప్పుడు దీన్ని మనం స్లైసింగ్ చేసుకుంటే నెంబర్స్ ఆఫ్ 1:4 అంటే 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే 0 తీసేద్దాం. 1 దగ్గర నుంచి 4 వరకు. 4 అంటే 4వ ఇండెక్స్ వరకు. సో 4వ ఇండెక్స్ 5th.
ఫిఫ్త్ ఎలిమెంట్ 4 ఇండెక్స్ అందుకని 2, 3, 4 ప్రింట్ అవుతుంది. ఈ 2, 3, 4 ప్లేస్ లో మనం ఏం చేస్తున్నాము 20ని 30ని యాడ్ చేయాలి. పాసిబిలిటీ అవుతుందా? చూడకండి అవుట్పుట్ Yes, sir. చూడకండి Yes, yes. అవుతుంది అంటున్నారు. ఓకేనా? సో మనం 3 ఎలిమెంట్స్ తీసేసి 2 ఎలిమెంట్స్ యాడ్ చేస్తాం. ఓకే 120, 35. సో 2, 3, 4 తీసేసి 20ని 30ని పెట్టి. సో రీప్లేస్ ఏ మిడిల్ సెక్షన్. రీప్లేస్ ఏ సో మెనీ ఎగ్జాంపుల్స్ కావాలి మీకోసం తీసాను ఈ ఎగ్జాంపుల్స్ అన్ని. ఓన్లీ 5 తీసుకుంటాం. ఓకే సో నెంబర్ రీప్లేస్ ఏ మిడిల్ సెక్షన్. ఏంటంటే నెంబర్స్ 1, 1, 20, 35. ఇందులో ఉంది, ఇందులో పెద్ద ఏం లేదు. సో ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద మిడిల్. వన్ కాలమ్ 1. ఓకే రైట్. ఇది కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది మీకు. మన లిస్ట్ లో ఏమేమి ఉన్నాయంటే రెడ్, బ్లూ, గ్రీన్ ఉంటాయి. సో కలర్స్ 1 కామలో 1 అంటే మనకి ఏమొస్తుందండి అవుట్పుట్? 1తో స్టార్ట్ చేసి 1తో ఎండ్ చేయమంటున్నారు. మనకి ఎంటీ లిస్ట్ వస్తుందా? అందులో ఏమన్నా ఎలిమెంట్ వస్తుంది? అర్థం కాలేదా? చెప్పాలి ఎవరో ఒకరు ఆన్సర్. కలర్స్ 1:1 అంటే ఏమొస్తుంది? ఎంతో స్టార్ట్ చేయమంటున్నాను? ఓయ్ మాట్లాడండి ఎవరో ఒకరు. బ్లూతో స్టార్ట్ చేయాలి సార్ 1 అంటే. ఎల్లో బ్లూతో స్టార్ట్ చేసి బ్లూతో ఎండ్ చేయాలి. అంటే ఏమన్నా వస్తుంది అసలు అవుట్పుట్ మనకు? Sir. 1 ఇండెక్స్ స్టార్ట్ చేసి 1 ఇండెక్స్ తోటి అవుట్ చేయమంటున్నాం అండి. ఎంటీ లిస్ట్ వస్తుంది మనకి. ఓకేనా? అందులో ఏం ఐటమ్ రాదు. 1 తోటి స్టార్ట్ చేసి 1 తోటి ఎండ్ చేస్తే ఏమీ రాదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఏమీ రాని చోట ఎల్లోని పర్పుల్ని యాడ్ చేస్తున్నాం. అంటే కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేయడం ఇందులో. ఓకే 1 తర్వాత మనం 1 ఇండెక్స్ తర్వాత ఓకేనా ఏం యాడ్ చేస్తున్నాము? ఎల్లో, పర్పుల్ యాడ్ చేస్తాం. అదే 1 తోటి స్టార్ట్ చేస్తాం. అంటే 0 ఇండెక్స్ తర్వాత 1 ప్లేస్ లో ఎల్లో పెడుతున్నాము. ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో పర్పుల్ పెడుతున్నాం. అంటే ఫస్ట్ రెడ్ అలాగే ఉంటుంది. ఎల్లో పర్పుల్ వచ్చిన తర్వాత ఈ బ్లూను గ్రీన్ ఏమవుతుంది? నెక్స్ట్ పొజిషన్ కి షిఫ్ట్ అయిపోతాయి. బ్లూ, గ్రీన్. ఓకేనా? ఇది అర్థమైందా? ఫస్ట్ రెడ్ ఇక్కడ 1:1 అంటే 1 తోటి స్టార్ట్ చేయమంటుంది. సో 1 తోటి స్టార్ట్ చేసిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేసామని. ఓకేనా? మీకు ఏదైనా ఎలిమెంట్ పక్కన ఒక 2 ఎలిమెంట్స్ యాడ్ చేయమంటే ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నాకు సెకండ్ ఎలిమెంట్ తర్వాత నాకు మిగతా ఐటమ్స్ యాడ్ చేయమంటే ఏం చేస్తాను? కలర్స్ 2:2. ఓకే ఏమొచ్చింది ఇప్పుడు? బ్లూ తర్వాత ఎల్లో, పర్పుల్ యాడ్ అయ్యి గ్రీన్ పక్కకు. ఓకే మీరు ప్రయోగాలు చేయండి. ఇక్కడ కలర్స్ 2 నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? కలర్స్ 2 ఎల్లో, పర్పుల్ అని ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటి మరి? ఇక్కడ నేనేం స్లైసింగ్ వాడటంలా, డైరెక్ట్ గా ఇండెక్స్ వాడుతున్నాను. సెకండ్ ఎలిమెంట్ లో ఏం యాడ్ చేయమంటున్నాను? ఎల్లోను, పర్పుల్ అనే ఒక్కో లిస్ట్ ని యాడ్ చేయమంటున్నాను. అలా యాడ్ చేయొచ్చా? యాడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది హెట్రోజీనియస్, హోమోజీనియస్ కాదు. ఓకే సో ఏమైంది మనకి? సెకండ్ ఎలిమెంట్ ప్లేస్ లో ఇప్పుడు ఇంకో లిస్ట్ వచ్చింది. ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ లో మనకి సెకండ్ ఇండెక్స్ ఆర్ థర్డ్ ఎలిమెంట్ లో మనకి ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో ఎల్లో అండ్ పర్పుల్ అనే 2 వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా? లిస్ట్ లో మన నెంబర్స్ పెట్టొచ్చు, లిస్ట్ లో డిక్షనరీస్ పెట్టొచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే సో తర్వాత ఏమన్నా డౌట్ ఉందా ప్రవృత్తి ఇందులో? No, sir. No, sir. డిలీట్ మల్టిపుల్ ఐటమ్స్. ఓకే స్లైసింగ్ ద్వారా ఐటమ్స్ ని ఏ విధంగా డిలీట్ చేయాలో చూడండి. నాకు ABCDE అని చెప్పి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో నాకు 1 దగ్గర నుంచి 4 వరకు డిలీట్ చేయాలంట. 1 వరకు 4, 1 దగ్గర నుంచి 4 అంటే ఏమేమి? BC అంతేనా? BCDని డిలీట్ చేయమంటున్నారు. డిలీట్ చేయడం అంటే 1:4 ఇక్కడ ఏమి అసైన్ చేసాం మనం? ఎంటీ లిస్ట్ ని అసైన్ చేసాం. అంటే
1 దగ్గర నుంచి 4 వరకు ఈ ఐటమ్స్ డిలీట్ అయిపోతాయి, రైట్. సో మనకు ఫైనల్గా ఏమొస్తుంది, ఏ కామా ఈ వస్తుంది మన లిస్ట్ ఐటమ్స్. ఇది అగ్రీనా? మీకు ఏమైనా డౌట్ ఉందా? నో డౌట్ సార్. No, sir. రీప్లేస్ ఎలిమెంట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్, ప్రతి ఆల్టర్నేటివ్ ఎలిమెంట్ ని రిమూవ్ చేశాను. ఓకే, సో ఎలా? సో స్టెప్ వాల్యూస్ తోటి రిమూవ్ చేయాలి. ఇప్పుడు నార్మల్ గా దీనికి ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. తీసుకుని ఇంకో సో నాకేం ప్రింట్ అవుతాయి చెప్పండి. ఇక్కడ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేయి, ఈ ఎండ్ తోటి ఎండ్ చేయి. సో 2 ఇంక్రిమెంట్ చేసుకుంటారు. ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది? చెప్పండి, ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది మనకి? నేను అడిగే దాంట్లో ఏమన్నా రాంగ్ ఉందా మీకు? సో నో నో ఎక్కడ అంటున్నాను, 0 తోటి స్టార్ట్ చేసి ఎండ్ తోటి ఎండ్ చేసేయమంటున్నాను. 2 వాల్యూస్ ఇక్కడ యాక్చువల్గా 1 అనేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు? అన్ని ఎలిమెంట్స్ వస్తాయి, అంతేనా? 10, 20, 30 అన్ని 1 ఇంక్రిమెంట్ చేస్తాను. నేను ఇప్పుడు ఏమంటున్నాను, 2 ఇంక్రిమెంట్ చేయమంటున్నా. ఏమంటుంది? ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది, తర్వాత థర్డ్ ఇండెక్స్, తర్వాత 5th ఇండెక్స్ వాల్యూలోకి వెళ్తుంది, అంతేనా? 10, 30, 50. ఏమంటున్నాడు ఇక్కడ? రీప్లేస్ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్ ని రీప్లేస్ చేయమని. అందుకని నెమ్స్ కాలన్ 0 సారీ ఇది క్వశ్చన్ చేయను, ఎంపీ లిస్ట్ ని సెండ్ చేస్తాను. ఓకే, రీప్లేస్ చేస్తున్నాం, తీసేస్తున్నాం. తీసేయడం అంటే మనకేమొస్తుంది? సెకండ్ సీక్వెన్స్ ఇక్కడ ఏదైనా వాల్యూని పొందే చేద్దాం. కరెక్ట్గా వాల్యూస్ ఇవ్వాలండి. సో every alternative element అని ఓకే. సో ఎవ్రీ ఎలిమెంట్ ఆల్టర్నేటివ్ ఎలిమెంట్ ని మనం 1 తోటి 2 తోటి 3 తోటి రిప్లేస్ చేస్తాం. యాక్చువల్గా నేను ఇందాక రిమూవ్ చేయమని అడిగింది, వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు కమింగ్ సెక్షన్ లో వస్తుంది, అది చూద్దాం. సో ఎక్స్టెండ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్, ఎక్స్టెండ్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ అంటే మనం కొత్త ఎలిమెంట్స్ ని యాడ్ చేయమని, అంతేగా? ఎండ్ లో చెర్రీని డేట్ ని యాడ్ చేయమని. సో యాపిల్, బనానా, ఫ్రూట్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ కామా. సో ఇది అర్థం చేసుకుని చెప్పండి నాకు. యాపిల్, బనానా తర్వాత అసలు అది డైనమిక్ అంటే మనకి ఇందులో చూడగానే 2 ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది కాబట్టి మనం థర్డ్ ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలని చెప్పగలుగుతాం. 0, 1 సెకండ్ ఇండెక్స్ నుంచి. కానీ నార్మల్ గా మనకు తెలుసు, కానీ సిస్టమ్ కు తెలియాలి అంటే మనకి లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ ఏం రిటర్న్ చేస్తుంది? లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ ఏం వాల్యూని రిటర్న్ చేస్తుంది? 2 ఎలిమెంట్స్ సార్. 2 ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. అంటే ఈ ప్లేస్ లో ఏమొస్తుంది మనకి? లెంత్ ఆఫ్ ఫ్రూట్ ఏం రిటర్న్ చేస్తుంది? 2 ని రిటర్న్ చేస్తుంది. 2 కోలన్ అంటే ఏంటి? సో సెకండ్, ఈ యొక్క లిస్ట్ లో సెకండ్ ఇండెక్స్ కి ఇచ్చేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోమంటాం. 2, 3 స్టార్ట్ చేసుకుని అంటే యాపిల్, బనానా తర్వాత చెర్రీ డేట్ వస్తుంది, అంతేనా? ఇక్కడ మనం 2 అని పెట్టుకోకుండా వాళ్ళ ఇది ఇంకో సైజు ఉండొచ్చు, మేబీ ఇంకోటి ఉండొచ్చు.
అప్పుడు మనం డైనమిక్ గా వాల్యూస్ ని చేంజ్ చేయాలంటే కష్టం కాబట్టి ఏది రిటర్న్ అవుతుందో దాన్ని పెట్టేసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాము, లెంత్ ఆఫ్ పేజ్. కే తర్వాత చెర్రీ డేట్ మనకి యాడ్ అయ్యింది. ఇదే వస్తే సబ్స్క్రిప్షన్. ఇవన్నీ ఒకసారి చదవండి అండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు. సో డేట్ 1 2 3 4 డేటా 1:4 అంటే 1 దగ్గర నుంచి 4th ఎలిమెంట్ వరకు 5th ఎలిమెంట్ వరకు మనకు వస్తుంది. డేట్ ఆఫ్ 4:0, -1 రివర్స్ ద ఇండిసెస్. ఏమైంది 1 2 3 2 3 4 ప్లేస్ లో 5 4 3 వచ్చింది. తర్వాత 5 4 3 2 వచ్చింది. తర్వాత 6. యాక్చువల్గా 1:4 and 5 అంటే మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది? డేట్ ఆఫ్ 1:5 అంటే 1 2 3 4 5 వస్తాయి, అంతేనా? 2 3 4 అంటే 4 ఎలిమెంట్స్ 1 దగ్గర నుంచి 5th ఎలిమెంట్. సో 1 ప్రింట్ అయింది, 3 ప్రింట్ అయింది, 4 2 3 4 5 వస్తే ఎంత అసైన్ చేస్తున్నాము? ఓకే, ఇక్కడ చూడండి. సో ఫైనల్ గా మనకి డేట్ ఫంక్షన్ దేని రిటర్న్ చేసింది? డేట్ ఆఫ్ 1:5 అంటే మనకి ఏమొస్తుంది? స్క్వేర్ బ్రాకెట్ లో మనకి 2, 3, 4, 5 ని రిటర్న్ చేస్తుంది. సో ఇందులో మరి దేన్ని రిటర్న్ చేస్తుంది? డేటా ఆఫ్ 4:0 అంటే 4 దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎంత 4 తోటి స్టార్ట్ చేసి ఎంత ఇంక్రిమెంట్ చేయాలి? 0. సారీ, ఎక్కడితో స్టాప్ అవ్వాలి? 0 తోటి -1 ని ఇంక్రిమెంట్ చేసి 4 అంటే ఎంత వచ్చింది మనకి? 4th ఇండెక్స్ లో ఏముంది? ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ ఎవరో ఒకరు చెప్పండి ప్లీజ్. సో డేట్ 5 ఇక్కడ sir. ఏంటి? 5 తర్వాత 1 డిక్రిమెంట్ చేయాలి అంటే 5 - 4 - 1 3. థర్డ్ ఇండెక్స్ లో ఏమొచ్చింది? 4. తర్వాత 3, తర్వాత 2 వచ్చింది. సో దీని మీనింగ్ ఏంటి? సో ఇప్పుడు ఇలా అసైన్ చేసామంటే 2 ప్లేస్ లోకి ఏమొస్తుంది? ఇప్పుడు 2 ప్లేస్ లోకి. ఓకే, దీన్నే యాస్టీస్ గా రాస్తా పోనీ. తీసుకోండి, ఆల్రెడీ ఫంక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది? 2 ప్లేస్ లో వచ్చి 2 పోయి 5 సేవ్ అవుతుంది, ఓకేనా? 3 ప్లేస్ లో 4 సేవ్ అవుతుంది, 3 పోయి, ఓకేనా? 4 ప్లేస్ లో 3 సేవ్ అవుతుంది, 5 ప్లేస్ లో 2. సో ఫైనల్ గా మనకి 154326 వచ్చింది. ఓకే, 154326. ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ వితౌట్ రిమూవల్ ఆల్రెడీ మనం చూసాము. వితౌట్ రిమూవల్ కానీ ఇంకోసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అయిపోయిందా టైము? ఉంది సార్, ఇంకా 7 minutes ఉంది సార్. ఓకే, సో ఇన్సర్ట్ అట్ ద బిగినింగ్ దగ్గర నుంచి మన వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇండెక్స్ వాల్యూ 0 తీసుకోవాలి, అంతేనా? 0:0 అంటే మనకి ఎంటీ వస్తుంది. అక్కడి నుంచి మనకి ఏం యాడ్ చేస్తుంది? 1 అని యాడ్ చేస్తుంది. ఓకే, 1 2 3. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? 189,234 వస్తుంది. ఓకే, సో లిస్ట్ లో డూప్లికేట్స్ ఉంటాయా ఉండవా? లిస్ట్ లో 100% డూప్లికేట్స్ ఉంటాయి. ఓకే, 2, 3, 4. సో లిస్ట్ లో డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉంటాయి. ఇన్సర్ట్ ఇన్ ద మిడిల్ లో ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఇది చేసింది. సో మనకి ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 1, 1 అంటారు. లేదు మనం లెంత్ ఫంక్షన్ తో, ఓకే, నాకు దీని ఎగ్జాంపుల్ చెప్పేయండి. నాకు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే సమ్
ఓకే. సో అప్పుడు ఇది నాకేంటి మెయిన్ క్వశ్చన్ ఏంటి, ఇన్సర్ట్ ఇన్ ద మిడిల్. సో ఎక్కడ మనకి ఇన్సర్ట్ కావాలి, బ్లూకి నారికి మధ్యలో గ్రీన్ ఎల్లో ఇన్సర్ట్ కావాలి. కానీ ఇది వర్కౌట్ అవుతుందా, కలర్స్ 1 కావాలని 1 ఇలా చేస్తే ఏమవుతుంది నాన్న, రెడ్ తర్వాత గ్రీన్ ఎల్లో వచ్చి బ్లూ నారి రోషి వస్తుంది, అంతేనా? రెడ్ గ్రీన్ ఎల్లో బ్లూ నారి ఋషి వచ్చింది. నాకేమంటున్నారు, మిడిల్ ఆఫ్ ద లిస్ట్ లో నుంచి యాడ్ చేయమంటున్నారు. అంటే నాకేం కావాలి, రెడ్ బ్లూ తర్వాత గ్రీన్ ఎల్లో వచ్చి తర్వాత నారి ఋషి కావాలి. సో ఇది అన్నిటికీ వర్కౌట్. ఈ ప్లేస్ లో ఏం పెడితే వర్కౌట్ అవుతుంది మీకు, 2 పెడితే అది డైనమిక్ గా తీసుకోవాలి. అంటే దాని యొక్క సైజ్ చూసుకుని బై 2 చేస్తే సరిపోద్దా? ఎస్ సార్. ఓకే, ఆ పని చేద్దాం. లెంత్ ఆఫ్ కలర్స్ అంటే ఇక్కడ ఫంక్షన్ రాసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే ముందే ఒక వేరియబుల్ ని తీసుకుని దాన్ని అసైన్ చేసుకుంటాం, ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా. ఇక్కడ 4 రాయకుండా ఏం చేస్తుందంటే 1 కామా ఒకసారి చూద్దాం. జెడ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. జెడ్ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ కలర్స్ బై 2. ఓకే, సో సగం వస్తుంది, జెడ్ అని ఇస్తుంది. ఇప్పుడు మనకి ప్రింట్ జెడ్ రాదు. సో ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, జెడ్ ఎంత వస్తుంది చెప్పండి, జెడ్ ఎంత వస్తుంది? 2 సార్. 2 వస్తుంది. 2 వస్తుందా 2.0 వస్తుంది? చెప్పాలి శ్రీనివాస్ కు. 2నే సార్. 2 వస్తుందా చూద్దాం. సో ఏమొచ్చింది, నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నా, 2 ఇంటిజర్ని డివైడ్ చేసినప్పుడు అది ఫ్లోట్ లో కన్వర్ట్ చేస్తుంది. అందుకని దీన్ని నేను ఏం చేయాలి మళ్ళీ ఓకే, దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నాను. జెడ్ తీసుకుంటుందా, జెడ్ లో ఇప్పుడు ఎంత ఉంది, 2 ఉంది మీ లెక్క ప్రకారం. ఓకే, వర్కౌట్ అవుతుందా, ఏమంటుంది? జెడ్ అనేది ఫ్లోట్ వాల్యూ, ఫ్లోటింగ్ ఇండెక్సెస్ ఉంటాయి మనకి, 2.0 3.0 ఉండవు. అందుకని ఈ జెడ్ నేను ఎందులోకి మార్చేయాలి, ఇంటిజర్ లోకి మార్చాలి. ఇప్పుడు జెడ్ ఈక్వల్స్ టు, సో మా టోటల్ గా ఇంటి ఫంక్షన్ వాడైనా ఇక్కడ ఇంటిజర్ వాల్యూలోకి మార్చేస్తుంది లేకపోతే. రైట్, ఇప్పుడు వర్కౌట్ అవుద్దా? అయిందా? ఓకేనా సార్ ఇక్కడ మనకి 4 ఉన్నాయి కాబట్టి ఓకే సార్. మేబీ 11 ఉంటాయి అప్పుడు డివిజన్ ఏమొస్తుంది? అదే నాన్న, ఇప్పుడు ఇక్కడ నువ్వు 5 ఇచ్చావు అంటే నీకు రౌండ్ చేసేసుకుంటుంది. ఓకే, ఇక్కడ కే ఇచ్చారు. ఓకేనా, కేలో మనకి ఏమవుతుంది, 5.5 వస్తే దాన్ని ఇంటి చేసి అంటే 5 వస్తుంది. 5 ఇక్కడ 5 ఉన్నాయి. 5/2 అంటే నువ్వు చెప్పింది రైట్. 5/2 అంటే 2.5. 2.5 ఇంటిజర్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది సార్. 2 వస్తుంది సార్. ఓకేనా, ఎస్ రైట్. సో సరే, మరి నాకు ఎక్కడ యాడ్ అయింది, 3 మొత్తం 7 ఉన్నాయి కాబట్టి 7/2 3.5. 3 నాది తర్వాత మనకి గ్రీన్ ఎల్లో యాడ్ అయింది. ఓకేనా, నాకు ఫస్ట్ ప్రియారిటీ 3కి వెళ్ళింది, తర్వాత ఇటు సైడ్ 4కి వెళ్ళింది. నాకు ఫస్ట్ 4కి రావాలి, తర్వాత థర్డ్ 3కి వెళ్ళాలి. ఏం చేయాలి, ఏం చేయొచ్చు? ఫస్ట్ 4 రావాలి. రెడ్ బ్లూ నారీ వచ్చేసి రిషి వచ్చిన తర్వాత మనకి గ్రీన్ ఎల్లో ఉంటాయి, తర్వాత ఫస్ట్ 4, తర్వాత మిడిల్ లో మనకు కావాల్సిన తర్వాత 3. ఏం చేయొచ్చు,
+1 యాడ్ చేసి ఉంటుంది సార్ Z. దాని గురించి ఒక ఆలోచిస్తున్నారు. ఓకే, సో ఇంట్ ఆఫ్ జెడ్కి Z+1 అని రాసేది. Z ++ Z అని రాస్తుంది, 1 అని రాస్తుంది. అంతేనా? వచ్చేసిందా? ఎస్ అదే ఇదే మళ్ళీ ఇక్కడ ఓ ప్రాబ్లం ఉంది మనకి. ఓకే, ఇలా రాసుకుంటే రైట్. ఇప్పుడు ఏమవుతుంది, రిషి దగ్గర నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. ఒరిజినల్ ఉన్న అంటే కరెక్ట్గా డివిజిబుల్ 3 తర్వాత 3కి మధ్యలో వచ్చేదానికి 4 యాడ్ చేస్తుంది. మరి ఇది అన్ని వేళలా మనకు వర్కౌట్ అవట్లేదు. మరి ఏం చేయొచ్చు? చెప్పాలి. అంటే ఆ ఫంక్షన్ రౌండ్ అని సీల్ అని ఉంటాయి నాకు. 3.5 రౌండ్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి 3.5ని రౌండ్ చేసాం. ఇప్పుడు మనకి 5 ఉన్నాయి. 2.5 రౌండ్ చేస్తే 3 వస్తుంది. 2 రౌండ్ చేస్తే 2నే వస్తుంది. 2.5 రౌండ్ చేస్తే 3 వస్తుంది. ఓకేనా? 2.5ని సీల్ చేస్తే 2 వస్తుంది. ఈ సీల్ రౌండ్ అనే ఫంక్షన్స్ కమింగ్ సెక్షన్ లో వస్తే అప్పుడు చెప్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు వరకు జరిగినట్లో? నో సార్. మెథడ్స్ ఉంటాయి, మెయిన్ మెథడ్స్, అవన్నీ కూడా రేపు క్లాస్ లో చూడండి. యాపెండ్ అని, డిలీట్ అని మెథడ్స్ ఉంటాయి. ఎక్కువగా మెథడ్సే వర్కౌట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే లీవ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.